జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం ఆలోచించావే? దేని గురించి? అదేనే సాన్వి సీమంతం గురించి. రాగుండ్రత్తమ్మా, ఏంది తొందర? అడుగుతాను అంటున్నావే, ఎప్పుడు అడుగుతావే? అత్తమ్మా, నేనే పరిస్థితులున్నానో మీకు తెలియదు. ఎందుకు ఆగం చేస్తుండ్రు? హే, అలా అనకే. వాణ్ణి నేనే అడుగుదామని గట్టిగా అనుకున్నాను, కానీ ధైర్యం చాలట్లేదు. నీ మీదే ఆశలు పెట్టుకున్నానే. కాస్త అడిగి ఒప్పించవే, నీకు పుణ్యం ఉంటుందే. అత్తమ్మా, ఏంది గిట్ల పరేషాన్ చేస్తుండ్రు? జరంత ఓపిక పట్టరాదు? టైం చూసుకొని నేనే అడుగుతా. హే, లేదే, ఇప్పుడే అడుగు. వాడు భోజనానికి వస్తాడు కదా, అడగవే. సరే, రాగుండ్రి. ఆయన వస్తుండ్రు. అమ్మా, నువ్వు తిన్నావా? తింటానులే, నువ్వు తిను. ఏవండి? నాన్నెక్కడా? భోంచేశారా? నాన్నెక్కడా? భోజనం చేశారా? మావయ్య తినేసిండ్రు. తింటే తిన్నారు గాని నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నాకేం కంగారు, గట్లేంలే. ఏవండి, సాంబార్ కావాలనా? నీకేం కావాలి? ఏంలే, కానీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటది? సాన్వి నేనేమన్నా? సాన్వి అన్నా. ఏమైంది ఆవిడికి? ఇప్పుడు 7వ నెల. నెక్స్ట్ మంత్ 8వ నెల. అయితే ఏంటి? గట్ల కాదండ్రి, గీ నెలల్లో ఏంటో చెప్పు. సాన్వికి సీమంతం చేయాలి. ఏంటి? సీమంతం. సీమంతం నాన్నా. నానా, నువ్వేమైనా అనుకోగాని సాన్వికి సీమంతం చేయడానికి నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. లేకుంటే సాన్వి బాధపడుతుందండి. సీమంతం? సీమంతం కదా నాన్నా. సీమంతం? సీమంతమే ఏందండి? చిన్నపిల్లగాళ్ళకి పాఠం చెప్పినట్టు మాతో అనిపిస్తారు. సీమంతమే. పనికి మాలిన వాడిని ఇంట్లోకి తెచ్చుకున్నారు, ఓకే. చేతగాని వాడికి డబ్బులు ఇవ్వమన్నారు. ఏదో వెలగబెడతాడని నమ్మాను. 2 నెలలు గడిచింది. వాడి వ్యాపారం ఏంటి, నేనిచ్చిన డబ్బులేవి? నాన్నా, అది ఏ, డబ్బు అడగకూడదా? అసలు వ్యాపారం ఉందా, ఊడిందా? ఉంది నాన్నా, చాలా కష్టపడుతున్నాడు. అంత కష్టపడ్డప్పుడు భార్యకి సీమంతం చేసుకోలేడా? ఆడబిడ్డ సీమంతం అంటే తల్లిగారింట్లోనే చేయాలి, గది ఆచారం. అవును, మీ సీమంతాలకి ఆచారం ఉంటుంది, కానీ నా డబ్బుకి విలువ లేదు. మీరు అనుకున్నది చేయడానికి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది.
కానీ వాడు సంపాదించి తిరిగిస్తానన్న డబ్బుకి టైం పీరియడ్ ఉండదు. ఆహా, అలా అనుకోకు నాన్న. 2 నెలలకి రోహిత్ నీ డబ్బు నీకు తిరిగి ఇస్తాను అంటే నువ్వే కదా 3 నెలలకి ఇవ్వమన్నావు. 3 నెలలు కావాలంటే ఇంకా టైం ఉంది. రోహిత్ అదే పనిలో ఉన్నాడు. మీకైతే టైం ఉండాలి, ఆచారం ఉండాలి, సంప్రదాయం ఉండాలి. కానీ నాకు కట్టుబాటు ఉండొద్దు, నాకంటూ రూల్ ఉండొద్దు. దాన్ని మీరెవ్వరూ పాటించొద్దు, అంతేగా? దానికి దీనికి సంబంధం ఏందండి? ఆడపిల్లకి 7 నెలలు వచ్చిందంటే అందరి లెక్క సీమంతం జరగాలని ఆశపడుతుంది. గా ఆశ మీరుగాక ఇంకెవరండి తీర్చేది? అవునరా సామ్రాట్, సీమంతం అనేది అందరూ ఆచారం కోసం చేస్తారు, కానీ నువ్వు చేయడం అవసరం రా. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా దానికి నచ్చిన వాడితో పెళ్లి చేశావు. ఇష్టం లేకపోయినా నీ ఇంట్లో ఉండనిచ్చావు. ఇప్పుడు తోడబుట్టిన దాని సీమంతం కాదంటే నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారా. తల్లిదండ్రుల నుండి ఏం చేస్తున్నారని మమ్మల్ని తప్పుపడతారు. ఆడబిడ్డతోటి కళ్ళ నీళ్ళు పెట్టిపిచ్చి మనమేం సాధిస్తామండి? సాపి సీమంతం కయ్యే ఖర్చు మీ ఆఫీస్లో ప్యూన్కి ఇచ్చే జీతం అంత ఉండదు. కానీ ఇప్పుడు మీరు కాదంటే మీ గుండెల్లో మీ చెల్లె మీద మీకెంత ప్రేమున్నా అన్న కఠినత్ముడు ఆడబిడ్డ సీమంతానికి ఆలోచించిండు అంటారు. గా మాట మనకెందుకండి? నేను కాదంటున్నది ఖర్చుకి వెనకాడి కాదు. కార్యాలన్నీ సులభంగా జరిగిపోతూ కడుపు నిండా తిండి దొరుకుతూ ఉంటే కోరి తెచ్చుకున్న అల్లుడు ఇంకా ఇంకా సోమరిపోతవుతాడని. రోహిత్ గురించి ఇడ్చిపెట్టుండ్రి. గిది మన ముచ్చట, మన కార్యం, మన ధర్మం. ఎవళ్ళ కోసమో కాకపోయినా మీరు దక్కనీకైనా ఈ కార్యం చేయాలండి. కాదనుకు నాన్న, నేను శాన్వి కన్నీళ్లు తుడవలేకపోతున్నాను. దాని బాధని ఆపలేకపోతున్నాను. సరే, థ్యాంక్స్ అండి. ఎలాగూ సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు కదా, ఖర్చుకెందుకు వెనకాటం? గ్రాండ్గానే చేద్దాం. నాకు తెలుసు, నీ మనసు వెన్నపూస. చెల్లెలంటే నీకు ప్రాణం. గందికే కదత్తమ్మా గిట్ల చెప్పంగానే గట్ల ఒప్పుకున్నారు. శాన్వి సీమంతంతో పాటు నీ సీమంతం కూడా చేసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.